పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్య భాగం. అది ఇద్దరు మనుషులకే కాదు, రెండు కుటుంబాలకు సంబంధించింది. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అబ్బాయి అమ్మాయి అంటే వీళ్ళిద్దరికి కావాల్సిన ముఖ్య అంశాలని పెద్దవాళ్ళు నిర్ణయించి పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు జనరేషన్స్ మారుతున్నాయి. సో పిల్లలు అంటే ఈ తరం వాళ్ళకి కావాల్సిన కొన్ని కీ ఆస్పెక్ట్స్ ని ఇద్దరు కలిసి మాట్లాడుకుని చర్చించుకుని వాటిని బట్టి డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ ఇంకా బెటర్ ఉంటుంది. అలాంటి ఈ తరంకి చెందిన యువతకి కొన్ని క్విక్ టిప్స్ ఏంటి అంటే, మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాల్సిన కొన్ని క్రూషియల్ ఆస్పెక్ట్స్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్. సో పెళ్లి చేసుకోవడానికి ముందర మీ ఇద్దరు కలిసి కూర్చుని అంటే అమ్మాయి అబ్బాయి ఎలాంటి ఆస్పెక్ట్స్ మాట్లాడుకోవాలంటే, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. సో మీ ఇద్దరి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి, మీ గోల్స్ ఎలా ఉండబోతున్నాయి, కల్చరల్ వేరియేషన్స్ ఏమన్నా ఉన్నాయా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, మీ ఇష్టాలు మ్యాచ్ అవుతున్నాయా మ్యాచ్ అవ్వట్లేదా, ఓకే, కిడ్స్ పట్ల ఫ్యూచర్ ప్లాన్స్ మీ ఇద్దరు ఎలా ఉంటున్నాయి, మ్యాచ్ అవుతున్నాయా మ్యాచ్ అవ్వట్లేదా, ఓకే. అలా మీ ఇద్దరివి ఫిక్స్డ్ కొన్ని ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఐ మీన్ టు సే లైక్ కొన్ని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, కొన్ని ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అంటే సపోజ్ నాకు వరల్డ్ ట్రిప్ చేయాలని ఉంటుంది, అది నాకు ఖచ్చితంగా చేసి తీరాలి అనే ఇంటెన్షన్ ఉంటే ఐ నీడ్ టు బి వెరీ మచ్ స్పెసిఫిక్ బిఫోర్ మై మ్యారేజ్ ఇట్ సెల్ఫ్. అలా కాకుండా అది చేసినా చేయకపోయినా పర్లేదు అనేది ఉంటే ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్ పార్ట్. సో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు ఉంటే అవి పెళ్లికి ముందరే చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే వాటి రిలేటెడ్ తర్వాత చాలా క్లాషెస్ జరుగుతాయి. సో అలా కాకుండా అండ్ అట్ ద సేమ్ టైం మీకు బిఫోర్ మ్యారేజ్ ఎలాంటి రిలేషన్షిప్స్ కానీ బ్రేకప్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి ముందరే చక్కగా నీట్గా డిస్కస్ చేసుకుని ఓపెన్గా మాట్లాడుకుంటే తర్వాత మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ రాకుండా ఉంటుంది. సో ఇలాంటివి క్లియర్గా మాట్లాడుకుని పెళ్లికి ప్రొసీడ్ అయితే తర్వాత ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా మీ హ్యాపీగా మీ లైఫ్ సాగిపోతుంది. అలాంటి చక్కటి భవిష్యత్తు, హ్యాపీ లైఫ్ మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మీ అర్చన నండూరి.